ఈరోజు దేవుని వాగ్దానము. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. సామెతల గ్రంథము 23 అధ్యాయము 18 నీ జీవితంలో ఇప్పుడున్న పరిస్థితిలో నువ్వు ఉద్యోగాన్ని కోల్పోయావా? లేకపోతే మనశ్శాంతిని కోల్పోయావా? లేకపోతే నీకున్న డబ్బు ధనాన్ని కోల్పోయావా? నువ్వు ఏదైతే కోల్పోయి ఉన్నావో ప్రస్తుతం నువ్వు ఉన్న పరిస్థితిలోని దేవుడు అది నీకు మరలా రెండింతలుగా ఆశీర్వదించబోతున్నాడు. నీ జీవితంలో కోల్పోయిన దానికోసం నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, కానీ నా దేవుడు మరలా నాకు ఇస్తున్నాడని ఆనందాన్ని కలిగి ఉండే. దేవునికి నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉందండి. నీ ఆరోగ్యాన్ని కోల్పోయి ఉన్నావా? చాలా బలహీనమైపోయావా? ఈ లోకంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న వారు సూటుపోటు మాటలు వినలేకపోతున్నావా? నువ్వు నీ దేవుణ్ణి నమ్ముకున్నావే, నీ జీవితంలో ఏం కార్యం జరిగింది? నువ్వు మొదట ఉన్న పరిస్థితి కన్నా ఇప్పుడు ఇంకా దీనస్థితికి వెళ్ళిపోయావే అని నిన్ను వేధిస్తున్నారా? ఆ మాటలు నీ హృదయాన్ని తాకుతున్నాయా? నువ్వు బాధపడద్దు. దేవుడు నీకు రెండింతల ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. నువ్వు దేవుని కార్యాన్ని గురిగా ఉంచుకొని నువ్వు దాని మీద ఆధారపడు. అంతేకాని ఈ లోకంలో ఉన్న మాటలు నువ్వు చెవును పెట్టుకోకు. నీ ఆశ భంగం కారద్దు. నిశ్చయముగా ముందుగతి నీకు రానే వచ్చును. దేవుడు మనందరి జీవితంలో కూడా మునుపటి స్థితి మనకు మరలా దయచేయాలి. దేవుని గొప్ప కార్యాలు మన జీవితంలో జరగాలని, ఆయన సాక్షులుగా మనందరము ఉండాలని దేవుడి కొద్దిపాటి మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.